హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంటి స్లాబ్ గురించి చెప్పబోతున్నాం. కొన్ని విషయాలు పట్టించుకుంటే 100% స్టాండర్డ్‌గా ఉంటుంది అని చెప్పేసి మనం ఈ వీడియో చేస్తున్నాం. కొందరు ఇంటి ఓనర్‌లకు తెలియదు కదా! దానికోసం అనేది ఈ వీడియో చేస్తున్నాం. ప్రతి ఒక్కరు చూడండి, తెలుసుకోవండి. ఇంటికి సంబంధించి మన ఛానల్‌లో ప్రతిదీ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఫస్ట్‌గా పట్టించుకోవాల్సినది సీడ్ సెంటరింగ్ గురించి. ఫస్ట్ కట్టేది సీడ్ సెంటరింగే కాబట్టేసి సీడ్ సెంటరింగ్ గురించి తెలుసుకోవాలి అన్నమాట. సీడ్ సెంటరింగ్ కొట్టిన తర్వాత కొన్ని గ్యాప్స్ అనేది ఉంటాయి సీట్‌కి మధ్యలోను. కొన్ని క్రాస్‌లు ఉన్నాయి గానీ గ్యాప్‌లు ఉంటాయి. ఈ గ్యాప్‌లకంతా మనం టేప్ అనేది ఏపిచ్చుకోవాలన్నమాట. ఎందుకు ఏపిచ్చుకోవాలంటే టేప్ మనం స్లాబ్ ఏసేటప్పుడు ఒడ్డుపాలు అని చెప్పేసి కిందకెళ్ళిపోతాయన్నమాట. ఇలా ఒండుపాలు కిందికి పోకూడదు అనుకుంటే టేప్స్ ఏపిచ్చుకోండి. దాని తర్వాత కడ్డీల గురించి అన్నమాట. కడ్డీలు కట్టేటప్పుడు కంపల్సరీగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నమాట. లెంత్ కడ్డీను అడ్డ కడ్డీ ఏసేటప్పుడు గ్యాప్స్ ఎంత ఉండాలా అని చెప్పేసి మనం తెలుసుకోవాలన్నమాట. నిలువు కడ్డీ ఏసేటప్పటికి ఒక కడ్డీకి 5.5 ఇంచు నుంచి 6.5 ఇంచు లోపల ఉండాలన్నమాట. గ్యాప్స్ అనేదనమాట. ఎక్కువగా ఉండకూడదనమాట. అంతకు మించి ఎక్కువగా ఉండవు. అడ్డకడ్డీ ఏసేటప్పటికైతే 6.5 ఇంచు నుంచి 7.5 ఇంచు వరకు మాత్రమే ఉండాల. ఇలా ఉంటేనే మన స్లాబ్ అనేది స్టాండర్డ్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కొందరు వచ్చేసి 8 ఇంచులు 9 ఇంచులు అనేది నిలువులో వచ్చేసి 6 ఇంచుల నుంచి 8 ఇంచుల వరకు కడతారనమాట. ఇలా కొన్ని మనం జాగ్రత్తలు అనేది గ్యాప్స్ ఎంత ఉన్నాయని చెక్ చేసుకోవాలి కడ్డీలు కట్టే వాళ్ళతో. ఇలా గ్యాపులు మనం కరెక్ట్ కట్టింటే మనకి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. మీకు కానీ డౌట్స్ రావచ్చు, అందుకోసం మనం ఈ వీడియో పెడుతున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎగస్ట్రా రాడ్స్ అనేది వేయించుకోవాలి. ప్రతి కార్నర్లోనూ మనకి బీమ్లు వచ్చింటాయి కదా, బీమ్లు వచ్చిన సాట ప్రతి కార్నర్లోనూ మనం ఎగస్ట్రా రాడ్స్ అనేది వేయించుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కడ్డీలు కట్టిన తర్వాత మన వైరింగ్ కరెంటు పనులు పైపులు గుచ్చి పెడతారు కదా, ఆ పైపులు 100% ప్రతి జెయింట్ కాడ టేప్ అనేది వేసి బైండింగ్ వేర్ అనేది చుట్టాలన్నమాట. ఎందుకంటే స్లాబ్ వేసేటప్పుడు జనం మీద ఎట్లంటే ఎట్లా వేస్తారనమాట. అందుకోసం మనం టేప్ అనేది కంపల్సరీగా ఇలా బైండింగ్ వేర్ చుట్టాలన్నమాట. లేదు ఇలా చేసుకోలేదు అంటే మనకి ఒండుపాలు అనేది పైపుల్లో పోయి పైపులు అనేది బ్లాక్ అవుతాయి అన్నమాట. ఇవి చిన్న చిన్న జాగ్రత్తలే తీసుకుంటే మనకి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. కరెంటుదైనా, ఈ కడ్డీ కట్టే వాళ్ళదైనా, సెంటరింగ్. దీని తర్వాత వచ్చేసి మనం మేస్త్రి గురించి. మేస్త్రి స్లాబ్ వేసేటప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలంటే కవరింగ్ ఉందా లేదా అనేది 100% చెక్ చేసుకోవాలన్నమాట. కింద కవరింగ్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. బీమ్స్లో కానీ మ్యాట్‌లో కానీ కంపల్సరీగా కవరింగ్ పెట్టుకోవాలన్నమాట. కవరింగ్ పెట్టుకుంటే స్లాబ్‌కి మనం వేసేటప్పటికి ఫిట్నెస్ అనేది బాగుంటుంది అన్నమాట. కింద కొందరు స్లాబ్ ఉడిపికినాక కడ్డీలు కనపడుతున్నాయి అంటారు కదా, అది కవరింగ్ లేకనే కడ్డీలు కిందకి కనపడతాయి అన్నమాట. దానికోసం మనం కవరింగ్ పెట్టుకోవాలన్నమాట. ఈ కవరింగ్ పెట్టుకున్న తర్వాత మనం స్లాబ్ వేసేటప్పుడు ఫస్ట్‌గా బీమ్లు వేయాలన్నమాట. కొందరు స్లాబ్‌తో తడుతూ బీమ్లు వేసుకుంటూ వస్తుంటారు. అట్లా కాదనమాట. ఫస్ట్‌గా మనం బీమ్లు అనేది చుట్టూ వేపించుకోవాలి. బీమ్లు వేపించుకున్న తర్వాతే దాని మీద మన మ్యాట్ మాదిరి స్లాబ్ వేయాలి అనమాట. ఇది కానీ చాలామందికి తెలియదు. మందం ఎంత వేపించుకోవాలనేది చాలామందికి తెలియదు. మినిమం 4.5 ఇంచు నుంచి 5.5 ఇంచు లోపలే వేపించుకోవాలి. 6 ఇంచులు 7 ఇంచులు వేపించుకున్నా దానివల్ల ఉపయోగం అంటూ ఏమీ లేదు. మెటీరియల్ వేస్ట్ అయ్యేది తప్పితే. దానికోసం మనం 4.5 ఇంచు నుంచి 5.5 ఇంచు వరకు వేయించుకుంటే స్టాండర్డ్‌గా ఉంటుంది అనమాట. 4.5 ఇంచ్ వేస్తే 4.25 ఇంచు వరకు వస్తుంది. 5.5 ఇంచు వరకు వేస్తే 5.25 వరకు స్లాబ్ మందం అనేది ఆ మందానికి వస్తుందన్నమాట. అర్ధడుగు 7 ఇంచులు ఇలా వేయించుకున్నా కానీ దానివల్ల అయితే ఉపయోగం అంటూ ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఇలా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే మీకు క్లియర్ అవుతాయని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. దాని తర్వాత స్లాబ్ వేసిన తర్వాత కొన్ని పలుగులు అనేది ఉంటాయన్నమాట. ఒక 4-5 గంటల తర్వాత స్లాబ్ వేసిన తర్వాత ఆరిపోయినాక ఆడాడ ఒండుపాల వల్ల పలుగులు అనేది ఉంటాయి. దానికోసం నీళ్ళు అనేది చల్లాల, లైట్గా ఎక్కువగా పోయకూడదు, చల్లాల నీళ్ళు చల్లితే నీకు ఆ పలుగులు అనేది అన్నీ బూడిపోతాయి ఫ్రెండ్స్. మళ్ళీ కొందరు వెంటనే మనకి కాయలు కట్టిస్తారనమాట. కాయలు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కాయలు కట్టకూడదు. ఒక దినమన్నా ఆరిన తర్వాత కాయలు కట్టించుకోవాలన్నమాట. ఈ పొద్దు మనం స్లాబ్ వేస్తే రేపొచ్చి కాయలు కట్టాలంట. కాయలు కట్టే వాళ్ళనేది చాలామందికి తెలియదు. నీళ్ళు నిలబడేదానికి మనం కోరింగ్ చేస్తాం కదా, దానికోసం మనం కాయలు అంటామన్నమాట. దానికోసం మలసనా పొద్దు మనం కట్టించుకుంటే స్టాండర్డ్గా కూరింగ్ అనేది ఉంటుంది. మనం స్లాబ్ అనేది తొక్కరనమాట. దానికోసం మలసనా పొద్దు కాయలు కట్టించుకోవాలన్నమాట. ఇలా ఇంటికి సంబంధించి ప్రతిదీ మనం మార్కింగ్ కాట్ నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్. మనం మార్కింగ్ అయినా పుట్టింగ్లకైనా
ప్లెంత్ బీములకైనా, లింటర్లు అయినా, సన్సెట్లు అయినా కానీ ఏ గోడకి వేయాలని కానీ మనం పెట్టినాం ఫ్రెండ్స్. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని ఇట్లా స్టెప్ బై స్టెప్గా ప్రతిదీ మనం ఇంటికి సంబంధించి వీడియో పెట్టినాం ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ పెట్టండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ వాళ్ళు కానీ ఎవరైనా ఇల్లు కట్టించుకుంటా అంటే ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఏమన్నా ఉపయోగం పడుతుంది. ఇలా ప్రతి ఒక్కరికి ఉపయోగం పడాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్.